నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. 2026 ఏప్రిల్ 20వ తేదీ సోమవారం నాటి రాశి ఫలితాలు. చంద్రుడు వృషభ రాశిలో కృత్తిక 4వ పాదం నుండి రోహిణి 4వ పాదం వరకు సంచరించడం విశేషం. అయితే రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడే, కృత్తిక నక్షత్రాధిపతి రవి. ఈ రవి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు ప్రస్తుతానికి. అయితే ఇది చంద్ర సంచారాల వివరాలు, ఏ నక్షత్రంలో ఉన్నది అనేది. అయితే మిగతా గ్రహాలు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గోచారంగా గురువు మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు మరియు మీనరాశిలో శని, బుధ, కుజ, మేషరాశిలో సూర్యుడు, వృషభ రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నారు. ఇది ఇతర గ్రహాల సంచారాల వివరాలు. అయితే ముందుగా ఈరోజు పంచాంగం తెలుసుకుందాం. ఈరోజు తిథి శుక్ల తదయ ఉదయం 7:27 వరకు, ఆ తర్వాత చవితిలో ప్రవేశిస్తుంది. నక్షత్రం ఈరోజు రోహిణి నక్షత్రం ఉదయం 4:35 ఏప్రిల్ 20వ తేదీ నుండి తెల్లవారుజామున, ఏప్రిల్ 21 తెల్లవారుజామున 2:08 వరకు ఉంటుంది రోహిణి నక్షత్రం. ఇక వారం సోమవారం చంద్రుడికి ప్రీతికరమైన రోజు. కరణం గరిజ ఉదయం 7:27 వరకు, ఆ తర్వాత వణిజ అనేది కరణం 2 ఉంటాయి. శుభ సమయాలైతే కనుక ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు ఈరోజు అభిజిత్ ముహూర్తం శుభ సమయం ఇది. ఇక అశుభ సమయాలు అంటే కనుక రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం. వర్జ్యం అయితే గనక సాయంత్రం 6:58 నుండి రాత్రి 8:24 వరకు వర్జ్యం ఉంటుంది. ఇది ఈరోజు పంచాంగ వివరాలు. అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఫలితాలు చెప్పే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. అయితే ఈరోజు చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉండటం మానసిక స్థితి మరియు వృత్తిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. ఈరోజు ముందుగా మేషరాశి వారికి వ్యాపారంలో కష్టం అధికంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తాయి అనేది చెప్పవచ్చు. మేషరాశి వారికి ద్వితీయంలో చంద్ర సంచారం ఈరోజు. ఇక తదుపరి వృషభ రాశిలోనే చంద్ర సంచారం. పనిలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అయితే మంచిది. భాగస్వామితో విభేదాలు కూడా కొద్దిపాటి రావచ్చు అనేది సూచిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారికి అంతగా బాగుండలేదు. మిథున రాశి వారికి వ్యయస్థానంలో చంద్ర సంచారం కాబట్టి వ్యాపార సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి. పనులకు ప్రశంసలు అవన్నీ కూడా మామూలుగానే యథావిధిగా దక్కుతాయి. ఖర్చులు మాత్రం తగ్గించుకోవాల్సి ఉంటుంది, అదుపు చేయాల్సి ఉంటుంది. ఇది మిథున రాశి వారికి. కర్కాటక రాశి వారికి లాభస్థానంలో చంద్ర సంచారం బాగుంటుంది. రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఊహించని లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. కర్కాటక రాశి వారికి బాగుంది. సింహరాశి వారికి ఈరోజు 10లో చంద్ర సంచారం. వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. ఈ సింహరాశి ఉద్యోగస్తులకి వ్యాపారంలో కానీ ఏదైనా సరే వృత్తి చేసుకునే వారికి ఆదాయ మార్గాలు అయితే మెరుగుపడతాయి అనేది సూచిస్తుంది ఈరోజు. ఇక కన్యారాశికి 9లో చంద్ర సంచారం, భాగ్యస్థానంలో చంద్ర సంచారం. ఆర్థికంగా లాభం ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు అమలు చేయడానికి ఈరోజు మంచి సమయంగా సూచిస్తోంది వ్యాపారస్తులకి. ఇక తులారాశి వారికి 8లో చంద్ర సంచారం. వీరికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం.
ఇక వృశ్చిక రాశిని అనుసరించి సప్తమంలో చంద్ర సంచారం బాగుంటుంది. వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా భాగస్వామి వ్యాపారాలు లాభిస్తాయి. ఈ విధంగా ఈ మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి. ధనుసు రాశి వారికి 6లో చంద్ర సంచారం, శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు అనుకూలిస్తాయి ఈ రోజు అనేది సూచించవచ్చు. ధనుసు రాశి వారికి ఎవరికైనా కోర్టు కేసులు ఉంటే వారిపై విజయాలు సాధించే అవకాశాలు లేదా వీరికి అనుకూలంగా వచ్చే తీర్పు అవకాశాలు ఉంటాయి గోచారంలో. మరియు వారి జన్మజాతకం నుండి కూడా చూడాల్సి ఉంటుంది. ఇక మకర రాశిని అనుసరించి 5లో చంద్ర సంచారం. పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. వారి విషయాలకి విద్యార్థులకైతే గనక ఏకాగ్రత చాలా ముఖ్యం ఈ రోజు అనేది సూచించడం జరుగుతుంది. ధ్యాస మళ్ళేది తప్పుదారి పెట్టేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కుంభరాశిని అనుసరించి 4లో చంద్ర సంచారం. ఇక ఈరోజు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి కుంభరాశి వారు. తల్లి ఆరోగ్యంపై కూడా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు. ఇక చివరిగా మీనరాశి వారికి 3లో చంద్ర సంచారం. ధైర్యం, ఆత్మవిశ్వాసం అంతా బాగానే ఉంటుంది ఈరోజు. తోబుట్టువులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి అనేది సూచిస్తుంది మీనరాశి వారికి. ఈ విధమైన కీ పాయింట్స్ అన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి చెప్పుకోవటం జరిగింది. చంద్ర ఆధారిత ఫలితాలు కేవలం. ఇక వివిధ రంగాల వారి ఫలితాలు ఎలా ఉంటాయి? ఇతర రంగాల్లో ఆరోగ్యపరంగా చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉండటం మానసిక ప్రశాంతను ఇస్తుంది. కానీ చతుర్థి తిథి ఉండటం వల్ల రక్తపోటు లేదా కడుపు సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో వేగం కూడా తగ్గించండి. ఇది అందరికీ ద్వాదశ రాశుల వారికి వర్తిస్తుంది. ఆర్థికంగా అయితే ఈరోజు రియల్ ఎస్టేట్ అండ్ సైట్ చూడటానికి విజిటింగ్స్కి అనుకూలమైన రోజు. షేర్ మార్కెట్లో స్థిరత్వం ఉంటుంది ఈరోజు. కానీ భావోద్వేగ నిర్ణయాలు అయితే మాత్రం ఈరోజు తీసుకోకూడదు, అంత అనుకూలం కాదు నిర్ణయాలకి. ఇక ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయంగా సూచించడం జరుగుతుంది. ఇక స్థిరాస్తి వాహనాలు, కొత్త వాహనాలు కొనడానికి లేదా ఆస్తి ఒప్పందాలు చేసుకోవడానికి ఈరోజు చాలా శుభప్రదమైన రోజుగా సూచించడం జరుగుతుంది. ఇక ఈరోజు రోహిణి నక్షత్రం. ఇది జన్మ నక్షత్రం కాబట్టి మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి రోహిణి నక్షత్రం వారు. కృత్తిక 4వ పాదం వారు వ్యాపార విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక మృగశిర ఆకస్మిక ధనలాభం లేదా కొత్త వస్తువులు లభించే అవకాశం ఉంది అనేది సూచించడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా రోహిణి కృత్తిక 4వ పాదం నుండి రోహిణి 4వ పాదం వరకు సంచరించడం జరుగుతుంది. ఇది ఈ వివరాలు ఈరోజు చంద్రాధారిత ఫలితాలు. ఇక పరిహారాలు తీసుకుంటే గనక తీవ్ర ఆరోగ్య సమస్యలు లేదా వివాదాల నుండి రక్షణ పొందటానికి ముఖ్యంగా శివాభిషేకం, సోమవారం మరియు రోహిణి నక్షత్రం కలిసి ఉన్నందున శివునికి అభిషేకం చేయడం చాలా మంచిది. ఇక అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు ఉదయం వరకు కొంచెం కొనసాగుతుంది కాబట్టి ఆ అక్షయ తృతీయ సందర్భంగా అన్నదానం లేదా పేదలకి పానకం, పెరుగు దానం చేయడం వల్ల కూడా దోషాలు తొలగుతాయి అనేది చెప్తారు. ఇక మంత్రం ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి, మంచి అనుకూలతలు కలిగి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చంద్రాధారిత ఫలితాలు, రోజువారీ ఫలితాలు చెప్పుకోవటం జరిగింది. సూచించదగ్గ ఆరోగ్య జాగ్రత్తలు, ప్రమాదాలు గురించి కూడా చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.